హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. 2024 ఆగస్టు మాసానికి మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి రాశి ఫలితాలు. ఈ నెలలో సూర్యుడు కర్కాటకము సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. కుజుడు వృషభ మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. గురువు వృషభ రాశిలో, శుక్రుడు సింహము మరియు కన్యారాశిలో, శని కుంభరాశిలో, రాహువు మీనములో, కేతువు కన్యారాశిలో సంచారం చేస్తున్నారు. కర్కాటక రాశి వారికి అష్టమ శని, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, మకర రాశి కుంభరాశి మీనరాశి వారికి ఏలినాడు శని నడుస్తూ ఉంది. ఇక మేషరాశి వారికి, కర్కాటక రాశి వారికి, కన్యా రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మకర రాశి వారికి గురుబలము బ్రహ్మాండంగా ఉంది. మేషరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాము. అవమానము, అపనింద, అపజయాలు ఉంటాయి. అశాంతితో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల శత్రు వృద్ధి పెరుగుతుందట. ప్రయాణాలలో మగత నిద్ర చేత నష్టం కలిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే మానసికంగా కొంత చింత ఏర్పడుతుంది. స్థానచలనము కోసం ప్రయత్నం చేసినా సరే అటువంటి అవకాశాలు సఫలీకృతం అయ్యేటువంటి ఛాన్స్ లేదు. అలాగే మేషరాశి వారికి సంతాన సమస్యలు ఉన్న వారికి అటువంటి సంతాన సమస్య తొలగుతుంది. ఇక స్త్రీలకి పట్టింపులు అధికంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులలో అనుకోకుండా నూతన మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మేషరాశి వారు ఈ ఆగస్టు నెలలో వారికి అనుకూలంగా ఉండాలి, ఫలితాలు బాగా రావాలి అనుకుంటే హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ఉత్తమం. అలాగే ఆంజనేయ స్వామి దేవాలయ దర్శనం వల్ల శుభం చేకూరుతుంది. వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. స్త్రీలకు కొద్దిగా వెసులుబాటు లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వాగ్దానాలు నెరవేరుతాయి. ఊహించని విజయానికి చేరువ అయ్యే అవకాశం ఉంటుంది. మీరేదో ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అంతకంటే ఎక్కువగా విజయం మీకు లభిస్తుంది. అటువంటి విజయం భరిస్తుంది. నిరుద్యోగులకి తీపి వార్తలు ఉంటాయి. కొందరు బంధుమిత్రులతోటి వైరము ఏర్పడేటువంటి అవకాశం ఉంది. నూతన వాహన కొనుగోలుకు మార్గము ఏర్పడుతుంది. పండుగ వాతావరణంలో స్వల్ప అపశృతి కలిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి జాగ్రత్త పడాలి. అటువంటి అపశృతి వల్ల ఆర్థికంగా నష్టపోయేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఇక వృషభ రాశి వారు లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల, అమ్మవారి దేవాలయ దర్శనం వల్ల ఈ నెలలో మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక మిథున రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, శత్రువులు చేసే ఆలోచనలు ఏవైతే ఉంటాయో అటువంటి ఆలోచనలు వారికి కలిసి రాకుండా ఉంటాయి. అటువంటి ఆలోచనలకు మీరు దూరంగా ఉంటారు. తోబుట్టువులతోటి కొద్దిగా సమన్వయం ఏర్పడుతుంది. సంకల్ప బలంతో పూర్తి లబ్ధి చేకూరుతుంది. పూర్ణిమ, అమావాస్య రోజులలో అనవసరంగా అనుకోకుండా కలహాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అమావాస్య, పూర్ణిమ రోజులలో జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. రుణ సమస్యల మీద కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఖర్చులు బాగా ఉంటాయి. అదుపు చేసే ప్రయత్నం చేసినా కూడా అదుపు చేయలేని స్థితి ఉంటుంది. మాసం మధ్యలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. నిరుద్యోగులకి వెసులుబాటు ఉంటుంది. పోయిన వస్తువులు ఏవైనా ఉంటే అవి దొరికేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మిథున రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం వల్ల లేదా విష్ణు స్తోత్రం వల్ల, శ్రీ మహావిష్ణువు అంటే వైష్ణవాలయ దర్శనం వల్ల శుభాన్ని పొందవచ్చు.
కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆగస్టు నెలలో స్వేచ్ఛా జీవనం ఉంటుంది. పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. వినోద వస్తువులను సేకరిస్తారు. కుటుంబ సౌఖ్యం కూడా బాగా ఉంటుంది. సహోద్యోగులతోటి కొద్దిగా పట్టింపులు ఉండవు. శుభచర్చలు విజయవంతమవుతాయి. పాత జ్ఞాపకాలు తరచూ నెమరువేస్తూ ఉండేటువంటి స్థితి. షేర్ మార్కెట్లో దూకుడు తగ్గిస్తారు. సంగీత, క్రీడ, వైద్య, ఆటో రంగాల వారికి వ్యూహాత్మక పెరుగుదల కనిపిస్తుంది. వ్యక్తిగత కక్షలకి దూరంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి గురుబలం బాగా ఉంది. అదే సమయంలో అష్టమ శని నడుస్తూ ఉంది. వీరు దుర్గా స్తోత్ర పారాయణ వల్ల, అమ్మవారి దేవాలయ దర్శనం వల్ల శుభాన్ని పొందవచ్చు. సింహరాశి. సింహరాశి వారికి ఆగస్టు నెలలో ప్రతి పనిలో నిదానం అవుతుంది. అందువల్ల ఇంట బయట కొన్ని విమర్శలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్య విషయాల్లో న్యాయ నిపుణులను సంప్రదించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మనస్సులో ఉన్న సంకటాలన్నీ కూడా మాసాంతంలో తొలగిపోయేటువంటి ఛాన్స్ ఉంది. ఉద్యోగ స్త్రీలకి అనుకూలత తక్కువగా ఉంటుంది. గృహిణులకి శుభవార్తలు అందే సూచనలు కనిపిస్తున్నాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. నిర్మల చిత్తంతో వ్యవహరించడం వల్ల అన్నీ అనుకున్నటువంటి శుభాలు ఆశించినంత దానికంటే ఎక్కువగా జరుగుతాయి. అందువల్ల అందరినీ మీరు ఆశ్చర్యపరిచే స్థితిలో ఉంటారు. సింహరాశి వారికి అధిపతి సూర్యుడు కాబట్టి మీరు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం వల్ల శుభ ఫలితాలని పొందవచ్చు. విష్ణువు ఆలయ దర్శనం వల్ల శుభాన్ని పొందవచ్చు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఆశలు ఏవైతే ఉంటాయో అటువంటి ఆశలు నిరాశలు కాకుండా ఉండే పరిస్థితి. అంటే వారు ఆశించిన దాన్ని పొందగలుగుతారు. రుణ సదుపాయం కలుగుతుంది. స్పెక్యులేషన్ కార్యక్రమాలు యోగిస్తాయి. కలహాలకు దూరంగా ఉంటారు. దాయాదులతోటి సంఘీభావం ఏర్పడుతుంది. నిరుద్యోగులకి అవకాశం పెరుగుతుంది. ప్రమోషన్ బదిలీలలో వెసులుబాటు లభిస్తుంది. రాజకీయ, విద్య, వైద్య, ఫైనాన్స్ రంగాల వారికి అనుకున్నటువంటి కార్యక్రమాలు నెరవేరడంలో కొంత ఆటంకం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల నిరాశ చెందుతారు. ఈ కన్యా రాశి వారు వెంకటేశ్వర స్వామి స్తోత్రము పఠించడం వల్ల, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం వల్ల వారికి ఉండేటువంటి దోషాలని తొలగించుకోవచ్చు. తులారాశి. ఈ తులారాశి వారికి ఆగస్టు మాసంలో ఇటుక, సిమెంటు, రియల్ ఎస్టేట్ రంగాల వారు ఎవరైతే ఉంటారో వారి సంకల్ప బలం బాగా పెరుగుతుంది. న్యాయస్థానం నుంచి నోటీసులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. స్థిరమైన ఉపాధి ఆలోచన చేసే వారికి అటువంటి ఆలోచన వాయిదా పడుతుంది. కానీ మాసాంతంలో పట్టుదలతోటి కార్యసిద్ధిని పొందుతారు. శుభకార్యసిద్ధికి ఆటంకాలు ఏమీ ఏర్పడవు. శుభకార్యాలు జరుగుతాయి. ఈ తులారాశి వారు ఆరోగ్యం మీద కొద్దిగా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. వీరు లక్ష్మీ స్తోత్రము పారాయణం చేయడం వల్ల, లక్ష్మీ అష్టోత్తరము పారాయణం చేయడం వల్ల, అమ్మవారి ఆలయ దర్శనం వల్ల శుభాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎవరైతే వారి వారి వృత్తుల యందు నిమగ్నమై ఉంటారో అటువంటి వారికి చాలా ఆశాజనకంగా ఉండేటువంటి కాలము. మనోవాంఛ సిద్ధిస్తుంది. అంటే వారు ఏదైతే సంకల్పం చేస్తారో అటువంటి సంకల్పం నెరవేరుతాయి. కొద్దిగా చర్మ సంబంధమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. పార్ట్నర్షిప్, జాయింట్ వ్యాపారాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్య విమర్శలకి సమాధానాలు ఇస్తారు. మీకు ఉండేటువంటి
బంధువులతోటి ఎటువంటి ఉపయోగం లేదు అని ఒక నిశ్చయానికి వచ్చే అటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. విదేశీ వ్యవహారాల యందు చేసేటువంటి కార్యక్రమాలు ఫలించే సూచనలు లేవు కాబట్టి జాగ్రత్త పడవలసి ఉంటుంది. వృశ్చిక రాశి వారు దుర్గా స్తోత్ర పారాయణం చేయడం వల్ల, అమ్మవారి ఆలయం దర్శనం వల్ల శుభాన్ని పొందవచ్చు. ధనస్సు రాశి వారికి ఆగస్టు నెలలో స్త్రీలకి పూర్తి సౌఖ్యం కలుగుతుంది. శుభకార్య సంకేతాలు కనిపిస్తున్నాయి. శక్తికి మించిన కార్యాలపైన దృష్టి పెట్టే సూచనలు ఉన్నాయి. స్పెక్యులేషన్ యందు రాణింపు తక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారముల యందు సంజాయిషి ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ అదే సమయంలో వివాదకరమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అటువంటి అంశాల మీద ఇబ్బందులు తగ్గిపోతాయి. ఆరోగ్యం విషయంలో కొన్ని ఖర్చులు చేయవలసి వస్తుంది. దంపతుల మధ్యన ఏకాభిప్రాయం ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల, శివాలయ దర్శనం వల్ల శుభాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి ప్రతి పనిలో నిదానం ఉంటుంది. ఎందుకంటే ఏలినాడు శని చివరి భాగంలో ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయే ముందు ఒక మంచి చేస్తాడు. ఆ మంచి చేసే ముందు కూడా నెమ్మదిగా చేస్తాడు. కాబట్టి ప్రతి పనిలో నిదానం ఉంటుంది. అందువల్ల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్త్రీలకు బాగా అనుకూలమైన కాలము. రెండవ సంతానం చేత పూర్ణ లబ్ధి కలుగుతుంది. స్వగృహ ప్రణాళికలు ఫలిస్తాయి. లాయర్లు, డాక్టర్లు, క్రీడా, సినీ రంగాల వారికి ఇష్టకామ్యార్థ సిద్ధి, వారి సంకల్పాలు నెరవేరుతాయి. పండుగలకి, వినోదాల కోసము ఎక్కువగా ఖర్చు చేస్తారు. అందువల్ల రుణము చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మకర రాశి వారు శని స్తోత్రాన్ని పఠించడం వల్ల, శివాలయ దర్శనం వల్ల శుభాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి ఆగస్టు నెలలో పురుషుల కంటే స్త్రీలకు అనుకూలం బాగా ఉంటుంది. విద్యార్థులకు ఊరట లభిస్తుంది. పై అధికారులతోటి పేచీలు తొలగిపోతాయి. సాహస ప్రయత్నాలు చేద్దామనుకుంటారు, కానీ విరమించుకుంటారు. ఆశాజనక పరిస్థితులు ఏర్పడడం వల్ల, అంతా బాగుంది అనుకోవడం వల్ల సోమరితనము పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆదాయపు వనరులు బాగా పెరుగుతాయి. వీరు కుంభరాశి వారికి జన్మస్థానంలో ఏలినాడు శని సంచారం వల్ల శని అనుగ్రహం కోసము శని జపం చేయడం అనేటువంటిది, శివాలయ దర్శనం లేదా విష్ణువాలయ దర్శనం వల్ల శుభం చేకూరుతుంది. మీనరాశి వారికి మాసములో రెండవ భాగంలో మనస్పర్ధలు రాజ్యమేలుతాయి. ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశం లేదు. అవివాహితులకు అనుమానాలు ఎక్కువగా పెరుగుతాయి. వాహన విషయంలో నిరాశ చెందుతారు. చేతి కందిన సొమ్ము తక్షణమే జారిపోయే అవకాశం ఉంటుంది. బంధువులతో వైరము ఏర్పడే అవకాశం ఉంది. అటువంటి వైరము పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎప్పటి నుంచో వస్తాయి అనుకున్నటువంటి రాని బాకీలు కూడా త్వరగా వసూలయ్యే స్థితిలో లేవు. మీనరాశి వారు శుభస్తోత్రం పారాయణం చేయడం వల్ల, శివాలయ దర్శనం వల్ల ఆగస్టు నెలలో శుభాన్ని పొందవచ్చు. ఈ రాశి ఫలితాలను సద్వినియోగం చేసుకుని శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తూ, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.